ఇప్పుడే చూసాను వైశాఖంలోంచి 2 సాంగ్స్ చాలా నచ్చాయి నాకు. అలాగే జయ గారు చాలా బాగా తీశారు సాంగ్స్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. వైశాఖం సాంగ్స్ చూసాను, చాలా బాగుంది, ఫ్యాంటాస్టిక్ ఉంది. అండ్ హీరోయిన్ ఎనర్జెటిక్ గా ఉంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనసుగా కోరుకుంటున్నాను. చైత్ర వైశాఖ మాసంలో వసంత ఋతువు అని చిన్నప్పుడు చదువుకోవడం తెలిసి నాకు స్ప్రింగ్ టైం కాబట్టి ఈ సినిమా వసంత ఋతువులోనే ఆహ్లాదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భానుమతి గారు, విజయ్ నిర్మల్ గారి తర్వాత నిజంగా జయ గారే డైరెక్టింగ్ సో మెనీ ఫిల్మ్స్. జస్ట్ హోప్ దట్ వైశాఖం ఆల్ ద బెస్ట్ మ్యామ్. జయ గారు సినిమాని ఎంత రిచ్ గా తీశారు వాళ్ళ పాటలు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయం గురించి మన పురాణాల్లో ఉన్న ప్రకారం ఒకసారి వినాయకుడు గంగా నది ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తులసి అనే ఓ మహిళ అక్కడికి వచ్చి వినాయకుడిని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే వినాయకుడు వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. వివాహం చేసుకోవడం వల్ల తపస్సు భంగం కలుగుతుందని అంటాడు. అప్పుడు తులసికి కోపం వచ్చి వినాయకుడికి శాపం